మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనతో రాష్ట్రంలోనూ ప్రక్రియ మొదలు కానుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ అమలుకు సన్నాహాలు చేస్తున్న ఎన్నికల సంఘం జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించనుంది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలు పరిణామాలపై హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రంగారావు గ్రౌండ్ రిపోర్ట్ను చూద్దాం. తెలంగాణకు సంబంధించి ఓటర్ల ముసాయిదా అదేవిధంగా ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు భారీ కసరత్తు ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇవాళ ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ను అనుసరించి జూన్ 15వ తారీఖు నాటికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిఎల్ఓలకు ఈఆర్ఓలకు వీళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమం అదేవిధంగా మెటీరియల్ అందజేయటం వంటి ప్రక్రియ కొనసాగుతుంది. తరువాత జూన్ 24 నుంచి ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి కూడా బిఎల్ఓ వెళ్తారు. బిఎల్ఓ వెళ్ళి అక్కడున్న ఓటర్లు వారి యొక్క వివరాలు సేకరిస్తారు. ఓటర్లను ఫోటో తీసుకుంటారు. ప్రత్యక్షంగా ఓటర్ను కలిసిన తర్వాతే ఈ ఓటరు ఎక్కడి నుంచి వచ్చాడు, గతంలో ఎక్కడి నుంచైనా షిఫ్టింగ్ పెట్టుకున్నారా అన్న వివరాలు కూడా సేకరిస్తారు. వాస్తవానికి ఈ సమగ్ర సర్వేలో మొదటగా మనం చెప్పాల్సింది 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే 2002 నుంచి ఇప్పటికి 2026 నాటికి 42 సంవత్సరాలు. ఈ 42 సంవత్సరాల్లో కూడా ఈ ఓటరు అక్కడ ఉన్నారా లేదా, ఆ ఓటరు ఎక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చారు, ఈ కాలంలో 2002 తర్వాత కొత్తగా ఓటర్లు ఎవరైనా వస్తే వారి వశవృక్షాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది బిఎల్ఓలు. అంటే మీ ఫ్యామిలీ ఎవరు, మీ ఫాదర్ ఎవరు, మీకు వచ్చిన ఓటు ఎవరిని అనుసరించి వచ్చింది, మీ ఫాదర్ ఓటు ఉందా, ఉంటే ఏంటి. అయితే ఈ మొత్తం ప్రక్రియలో కూడా ప్రధానంగా డూప్లికేట్ ఓట్లు అదేవిధంగా నకిలీ ఓట్లు దాంతోపాటుగా వలస వెళ్లిన ఓట్లు అదేవిధంగా చనిపోయిన వారు ఇవి మొత్తాన్ని కూడా క్రోడీకరిస్తారు. ఇలా క్రోడీకరించిన తర్వాత ఓటర్లు ఇక్కడ లేని వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఓటు ఉండాలి అన్నది కూడా ఈ సర్లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా హైదరాబాద్ రెసిడెన్స్ లో మాత్రం ఓటుకు కల్పిస్తారు. ఇకపోతే తను వేరే చోట ఓటుకు కావాలంటే కూడా అవకాశం కల్పించరు. ఇది సర్లో ప్రధానమైనటువంటి అంశం. అయితే సర్లో ఓటు నమోదు కూడా ఆధార్తో సహా 12 రకాల పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అంటే 2002 తర్వాత నువ్వు ఓటర్గా చేరితే మీ ఫాదర్కి ఓటు ఉందా, ఉంటే ఎక్కడ ఉంది, వారి ఓటు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేశారనే వివరాలు సమగ్రంగా ఒకదానికొకటి లింక్ అయిన తర్వాత మాత్రమే మీకు ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఇలా చేస్తేనే డూప్లికేట్ ఓట్లు అంటూ ఉండవు. ఆధార్ సీడింగ్ కూడా చేస్తారు. ఆధార్ సీడింగ్ చేయడం వల్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో 2 చోట్ల ఓటు ఉన్న వారి ఓట్లను తొలగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మూలంగా ఒక్క హైదరాబాద్ నగరంలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలోనే 10% ఓట్లు తగ్గుతాయన్న అంచనాను కూడా ఎన్నికల సంఘం వేయటం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో అదేవిధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్నవారు చాలా మంది ఆంధ్ర మూలాలు ఉన్నవారు ఉన్నారు. వారు అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, తెలంగాణలోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అన్నది ఎన్నికల సమయంలో ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అది ఈ సర్లో ఈ యొక్క ఆరోపణ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే ఓటర్ల జాబితాకు ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ప్రత్యేకంగా 119 మంది ఈఆర్ఓలు నియమించడం జరిగింది. వారికి అసిస్టెంట్ ఈఆర్ఓలుగా 799 మందిని నియమించారు. అదేవిధంగా 476 మంది అసెంబ్లీ నియోజకవర్గానికి మాస్టర్ ట్రైనర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా మొత్తం 35,985 మంది బిఎల్ఓలను బూత్ లెవెల్ ఆఫీసర్లను కూడా నియమించి వారికి శిక్షణ ఇవ్వటం కూడా పూర్తి చేశారు. ఇలా 35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,35,27,000 మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి వారి యొక్క వివరాలు సేకరిస్తారు. వారు ఉన్నారా, ఈ ఇంట్లో ఏ ఇంటి నెంబర్తో అయితే వారికి ఓటు నమోదైంది, ఎక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయితే మరో ప్రాంతంలో ఓటు ఉందా, ఇలా డూప్లికేట్ ఓట్లు తొలగించడం చేస్తారు. దాంతోపాటుగా చనిపోయిన వారి వివరాలు అదేవిధంగా వలస వెళ్లిన వారి వివరాలు ఉంటే వాటన్నిటిని కూడా తొలగించడం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను కూడా జూలై 31 నుంచి ఆగస్టు 31 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అటు తర్వాత ఆగస్టు 30వ తేదీ వరకు కూడా అభ్యంతరాల స్వీకరణ అంటే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు ఉన్నా లేకున్నా ఏదైనా పొరపాటు జరిగితే అభ్యంతరాల స్వీకరణ చేస్తారు. అటు తర్వాత అభ్యంతరాల స్వీకరణను కూడా సెప్టెంబర్ 28వ తేదీ నాటికి పరిశీలించి అక్టోబర్ 1కి అంటే అక్టోబర్ 1 తారీఖు నాడున తుది ఓటర్ల జాబితాను
ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఇలా మొత్తం మీద సర్ పేరిట ప్రత్యేక ఎన్నికల ఓటర్ల సవరణ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శిక్షణ కూడా పూర్తయింది. దాదాపు ముందస్తుగానే శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 90% గృహాల మ్యాపింగ్ ప్రక్రియను కూడా అంటే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్రంలో సార్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకోవడంతో ఇటు రాజకీయ పక్షాలు కూడా కొంత అలర్ట్ అయినట్లుగా మనం చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు కూడా ఎక్కడికక్కడే మండల స్థాయిలో, బూత్ స్థాయిలో, వార్డు స్థాయిలో కమిటీలు వేసి ఓటర్లకు సంబంధించి వివరాలు సేకరించి ఎక్కడ కూడా ఓటర్ల జాబితా సవరణలో, తుది జాబితా సవరణలో తప్పొప్పులు లేకుండా ఉండేందుకు రాజకీయ పక్షాల నుంచి కూడా సహకారం లభిస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇది తెలంగాణలో ఓటర్ల జాబితా సర్వేకు సంబంధించిన సమగ్ర సమాచారం.